పప్పు పులుసు రెసిపీ మీలో ఎంతమందికి తెలుసా అండి? సమ్మర్ వచ్చిందంటే మా మమ్మీ ఎక్కువసార్లు చేసే రెసిపీ ఇదేనండి. ఒక ముద్ద ఎక్కువగా తినేస్తాం. దీనివల్ల సూపర్గా ఉంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి. కుక్కర్లో కందిపప్పు వేసుకొని మంచిగా కడిగిన తర్వాత వాటర్ వేసుకొని ఇందులో పసుపు, పచ్చిమిర్చి, కొంచెం నూనె వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసి ఇది మెత్తగా అయ్యేంత వరకు ఇలా మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ముందుగానే నేను చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నానండి. మన పులుపుకి తగ్గట్టుగా ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర, మెంతులు, ధనియాలని వేయించి పొడి చేసిన పొడి వేసుకొని కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని 5-6 పొంగులు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మంచిగా ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం పోపుని యాడ్ చేసుకొని ఇంకొక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే సమ్మర్ స్పెషల్గా పప్పు పులుసు రెసిపీ అండి. మా తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటారు. మీకు తెలుసా లేదా అనేది కామెంట్ చేయండి.